ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంత నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? ఆగండి, ఇప్పుడు అసలు ఈయన లేట్ చేసేసి ఆ కుమార్తె ఎవరో, నన్ను చూసిన అమ్మాయి ఎవరన్నా చూసుకుంటా కూర్చుని, నీ కుమారి నీ విశ్వాసం గొప్పదే, నువ్వు అదే నీ ఇవన్నీ మాట్లాడుతూ కూర్చుండి. అప్పటికి ఈలోగా ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఎవరు వచ్చారు? ఇంటి నుంచి వచ్చారు సైన్యం. వచ్చి అబ్బాయి ఇంక నువ్వేం బాధపడొద్దు, ఆయన్ని శ్రమ పెట్టద్దు, రా ఆల్రెడీ అయిపోయింది, చనిపోయింది ఆవిడ, నువ్వు వచ్చే అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఇప్పుడు ఏది ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, ఎలాగా మాట్లాడుతుండగానే ఇంటి నుంచి వచ్చారు. మీరు గ్రహించారు ఆ మాట? ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఇంటి నుంచి వచ్చారు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏమవ్వాలా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇంటి నుంచి వచ్చేసారు, ఈయన మాట్లాడుతున్నారు, చనిపోయింది, ఏమవుతాడు అతను? కన్నీళ్లు కార్చుకుని గుండెలు బాధ కొట్టుకుంటా ఒకతే కుమార్తె అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే అంతలా బాధపడ్డా వెళ్ళిపోవాలి కదా. మరి ఇప్పుడు ఈ మాటను బట్టి ఇంకా యేసుప్రభు మాట్లాడుతుండగా ఎవరితో? మనతో. మరి మనం ఎంత గలిబిలి చెందాలా? ఇంకా యేసుప్రభు మాట్లాడుతున్నాడుగా, ఇంతకుముందు మాట్లాడలేదేమో మీతో, ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా, ఇంకా ఎందుకు గలిబిలి చెందాలా? ఇంకా ఎందుకు ఇవన్నిటి మీద ఉండాలా మనసు? ఇంకా ఎందుకు అవన్నీ చెయ్యాలా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడా లేదా అన్ని చేతకు వచ్చాడా? అన్నీ చేయాల్సింది ఈయన దగ్గరికి రావసరలే, హ్యాపీగా చేసుకోవచ్చు. ధర్మశాస్త్రం ఆయన దగ్గర ఉంది. దానికి పరిసేయుడు దానికి జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, పరిసేయుల మీద పెద్ద వ్యక్తి, అధికారి, సభా అధ్యక్షుడు. మరి ఇప్పుడు ఇంకా ఎంత చేయాలి? ఆయనకి అన్ని ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలన్నీ తెలుసు. మనకి ఏది బూడిది తెలిస్తే అమ్మలెక్కలో చేయమంటారో? అమ్మాయి ఇంకా ఆయన ఎందుకు శ్రమ పెడతాం? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తాం ఎందుకు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తాం ఎందుకు? నువ్వు ఇలా నడువు, కాళ్ళు ఉన్నాయి కదా, ఎల్లు, మోకాల మీద నడువు, కాళ్ళు ఉన్నాయి కదా, ఆ గుడికి ఎల్లు, అది తెచ్చుకో, ఇది తెచ్చుకో. ఇది చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. యేసుప్రభు మాట వినమని ఎవడో చెప్పేవాళ్ళు లేడు ఈరోజు. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే స్టోరీ కనపడుతున్నా, నాకు వినపడుతుంది కూడా. కానీ బాధపడతా ప్రైజ్ వద్దే, కానీ తెలియలే. ఇప్పుడు వాళ్ళకి తెలియట్లే, కానీ మనకైతే తెలుస్తుంది. యేసుప్రభు ఇంకా మాట్లాడుతున్నాడుగా. ఎవరో వచ్చి ఏదో చెప్తే దాని వైపు ఎందుకు మనం చూడడం? అది ఎంత వరకు అవిధేయత తనమది, విధేయత కాదు అది. అంటే విశ్వాసం అసలే కాదు అది. అది విశ్వాసం అని ఎవరు చెప్పారు? అది విశ్వాసం అంటారా? యేసుప్రభు మాట వింటే విశ్వాసం అని చెప్పాడా? కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా మాట విన్నావు, కూర్చున్నావు, నన్ను చూసావు, పాదాల చెంత గడిపో, తదుపరిగా నా మాట విన్నావు, అప్పుడు నీకేమైంది? కార్యం జరిగింది. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడ తిరుగుతున్నాను, నా కాళ్ళు బాగున్నా, నాకు అది చెప్పారు, ఈవిడొచ్చి ఇది చెప్పింది, ఆవిడొచ్చి అది చెప్పింది, అతను వచ్చి ఇది చెప్పాడని నాకు అలాంటప్పుడు ఎక్కడికి రావడం ఇక్కడ లేదు కదా. అక్కడ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని పేరే రాయబడి ఉండదో. మీరు ఊరంతా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు.